చిదిరిన గుండెకు సాకారం ఇది, చిరిగిన జీవిత శరణ్యమేది, ఓడిన మానవ ఓదార్పు ఇది, వీడిన ఆశల యేసుని శ్వాసిది, పాపపు హృదయపు ప్రక్షాళన ఇది, పగిలిన బ్రతుకుల ప్రాకారం ఇది, అలసిన ఆత్మల ఆధారం ఇది, శాపపు లోకాన శాశ్వత ప్రేమిది, లేఖన స్వరము ఇది, దేవుని స్వరము ఇది. లేఖన స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి బిడ్డలు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేర మనవి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. మరొక్క మారు మీరు ప్రేమించి నాయన ఈ లేఖన స్వరం కార్యక్రమం ద్వారా మీ బిడ్డలైన వారిని బలపరచడానికి, మీ ఆలోచనలు తలంపులు మీ ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ అనుకూలత కొరకై స్తుతిస్తూ మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమై ఉన్న బైబిల్లో ఈరోజు మరొక విషయాన్ని మీ ఎదుటికి తేవాలని నేను ప్రయత్నపడుతూ ఉన్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. 5వ వచనాన్ని కూడా దయచేసి గమనించండి. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమకాలీన క్రైస్తవ సమాజంలో వాక్యమెరిగినటువంటి వారు సహా క్రైస్తవేతరులే కాదు, క్రైస్తవులు కూడా కష్టపడుతున్నాం కానీ ఫలితం లేదు. ఎంత ప్రయాసపడినా ఆశించినంతగా మేము ఫలితాన్ని పొందలేకపోతూ ఉన్నాం. కూలి చేసేవారి మొదలు ఉద్యోగ వ్యాపారాలు చేసేవారి వరకు క్రైస్తవేతరులే కాదు, క్రైస్తవులు కూడా ఇదే మాట. కష్టానికి తగిన ఫలితం లేదని కొంతమంది, ఎంత కష్టపడినా అంటేది అంటడం లేదు, ముట్టేది ముట్టడం లేదని చెప్పేవారు మరికొంతమంది. ఈరోజు నీ జీవితంలో ఫలింపును, ఫలభరితమైనటువంటి స్థితిని చూడాలంటే, ఇంకా డైరెక్ట్గా చెప్పుకుంటే నీవైనా నీ కుటుంబమైనా దీవించబడాలి అని అంటే ఆర్థిక దీవెన ఏ విధంగా చేస్తే మనం దీవించబడగలం అనే విషయాన్ని బైబిల్ ఏమని చెప్తుంది. ఇది కూడా మనం సీమోను పేతురు అనుభవంలో నుంచే ధ్యానిస్తున్నాం. రాత్రంతా ప్రయాసపడితిమి కానీ ఫలితమేమీ లేదన్నాడు. అంటే కష్టపడడంలో కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు అంటారు చూడండి. అలా సామాన్యంగా ఎవరైనా పగలు కష్టపడతారు. సీమోను గారి విషయంలోకి వస్తే రాత్రంతా ప్రయాసపడ్డాడంట. అంటే పగలంతా నిద్రపోయి రాత్రి కష్టపడుతున్నాడు అనుకుంటారా? కాదు. చేపలు పట్టేటువంటి వారు పగటి వేళైనా రాత్రైనా విస్తారమైనటువంటి చేప ఎప్పుడు పడుతుందో, ఏ సమయంలో సముద్రం ఆటుపోట్లను గుర్తెరిగి చేపను పట్టడానికి సముద్రం మీదకి వెళ్తారు. సీమోను పేతురు గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి చేపను పట్టడానికి వారు రాత్రి వేళ ప్రయత్నం చేశారు. ప్రయత్నం అయితే చేశారు కానీ ఫలితం లేదు అని వాక్యం చెప్తుంది.
సీమోను గారు చెప్పిన మాట ప్రస్తావించబడింది బైబిల్లో. వాక్యాన్ని సూటిగా రూఢిగా మనం ఆలోచన చేస్తే, నేనే కావచ్చు, మీరే కావచ్చు, సోకాల్డ్ పాస్టర్స్ కూడా 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి పరిచర్య చేస్తున్నాం, కానీ ఆశించినంతగా మేము కష్టానికి తగినంతగా ఫలితాన్ని చూడలేకపోతున్నామని చెప్పే పాస్టర్స్ కూడా లేకపోలేదు. నేను బేసికల్గా ఏమని చెప్తానంటే, ఒక దైవజనుడు కష్టానికి తగినంత ఫలితం రావడం లేదు అని చెప్తున్నాడంటే ఓ చిన్ని మాట గమనించగోరుతాను. ఒక చేతికి 5 వ్రేళ్ళు ఉంటాయి. 5 వ్రేళ్లలో ఒకటి బలంగా లావుగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది, మరొకటి పొడవుగా ఉంటుంది. సింపుల్గా చిటికెన వ్రేలు పొడవైన వ్రేలులాగా ఉండాలి, అలాగుంటేనే ఆశీర్వాదం అనుకుంటే అర్థం లేదు. పొడవైన వ్రేలు బొటన వ్రేలులాగా బలంగా ఉండాలి, నేను ఇలాగున్నాను అనుకుంటే కూడా అర్థం లేదు. ఏ అవయవాన్ని దేవుడు ఎందుకు నిర్మించాడో, ఏర్పరిచాడో, ఏ అవయవానికి ఉండే ప్రత్యేకత ఆ అవయవాన్ని. ఎవరో సంఘానికి విస్తారమైన తండోపతండలు ప్రజలు వస్తున్నారని, నేను నడిపించే సంఘానికి కూడా అంతమంది ప్రజలు వస్తేనే దీవెన అనుకుంటే అది వాక్యం తెలియకుండా చపలచిత్తంగా మాట్లాడే మాట. ఏదో సంఘానికి ఆర్థికంగా వేల లక్షల రూపాయలు వస్తున్నాయండి, నేను కూడా సేవ చేస్తున్నాను కానీ నాకు ఆర్థిక స్థితి లేదు, సంపాదన లేదు అనుకుంటే అసలు సంఘం దేవుడిచ్చింది సంపాదన కొరకు కాదు, నశించే ఆత్మలను ప్రభు తట్టు నడిపించడానికి సంఘము పరలోకపు గవినిగా పనిచేయాలి. సంఘమే దేవుని కొరకైనటువంటి ఆధ్యాత్మిక మంద అయితే, మందను నడిపించేటువంటి కాపరిగా దేవుడిని నేర్పరుచుకున్నాడు. సంఘాన్ని బట్టి అయినా పరిచర్యను బట్టి అయినా దేవుడు నన్ను దీవించలేదు, ఆర్థిక ఆశీర్వాదం లేదు, నా సంఘానికి 1000 మంది రావడం లేదు. అసలు సంఘం నీది కాదు, దేవుడిచ్చింది దేవుని సంఘం. అది సంఘాన్ని నడపడానికి దేవుడిని నేర్పరుచుకున్నాడు. కొంతకాలం నీవు ఉంటావు, వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతాను, తరువాత మరొక జనరేషన్ వస్తుంది, మనుష్యులు మారిపోతారు, కానీ దేవుని పరిచర్య మాత్రం ఉంటుంది స్థిరంగా. సో ఫలభరితంగా లేదు అనే మాట మనం చెప్పే ముందు అసలు దేవుడు విస్తారమైన ప్రజలు నడిపించడానికి నిన్ను ఎన్నుకున్నాడా, లేక ధనార్జన కోసం దేవుడిని ఎన్నుకుని సంఘాన్ని నడిపించమంటున్నాడా, లేక సత్యమందు స్థిరపరచడానికి సంఘానికి నిన్ను కాపరిగా ఎన్నుకున్నాడా, లేక నశించిపోయే మానవాళిని ప్రభు తట్టు నడిపించడానికి లోకములో సత్యస్థాపన చేయడానికి దేవుడిని నేర్పరుచుకున్నాడా? దీన్నే బైబిల్లో ప్రత్యక్షత కలిగి పరిచర్య చేయమంటాడు. ల్యాక్ ఆఫ్ రెవల్యూషన్. వితౌట్ రెవల్యూషన్ nobody has to do the ministry. Anybody as a pastor, he should be in the will of the Lord. He has to do the ministry with revelation. ప్రత్యక్షత కలిగి పరిచర్య చేయాలి. దేవుని మనసు ఏంటో ఎరుగుటయే ప్రత్యక్షత. దేవుని మనసు ఎరిగి పరిచర్య చేసినప్పుడు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని మనం దుఃఖపడం. ఆ సంఘానికి 10,000 మంది వచ్చినా, ఇంకో సంఘానికి 1,00,000 మంది వచ్చినా, 1,00,000 రూపాయలు పెడితే ఒక గోడౌన్ నిండా గది నింపొచ్చు, ఒక పేటంతా గది నింపొచ్చు, ఒక ఊరంతా గడ్డి నింపొచ్చు. అదే 1,00,000 రూపాయలతో బంగారం కొంటే మహా అయితే 20 గ్రాములు వస్తుంది. 20 గ్రాములు బంగారం ఏ మూలైన వేస్తే కనపడను కూడా కనపడదు. అంత మాత్రాన కంటికి కనిపించలేదని గడ్డితో పోల్చుకుని నేను నెగిటివ్గా మాట్లాడాలా. పశువులు బ్రతకడానికి అది కావాలి. గడ్డి తిని పశువులు, పేదవారు ఇల్లు కప్పుకోవడానికి కావాలి, నివాసయోగ్యంగా ఒకప్పుడు దానిలోనే ఉండేవారు. అంత మాత్రం చేత బంగారానికి గడ్డికి పోలిక లేదు. దాని ప్రత్యేకత దాందే, దీని ప్రత్యేకత దీనిదే. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పరిచర్య చేసేటువంటి మనం ఇతరులతో, ఇతర సంఘాలతో, ఇతర పరిస్థితులతో పోల్చుకొని ఫలభరితమైన స్థితి నాకు లేదు అనుకుంటే అది ప్రత్యక్షత లేని మాట.
దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో గుర్తెరగడం ప్రత్యక్షత, గుర్తెరిగి ఆ ప్రత్యక్షత చొప్పున పరిచర్య చేయడం ఆశీర్వాదం. సో పోల్చుకోవద్దు, దుఃఖపడొద్దు, కుమిలిపోవద్దు. దేవుడు ఎవరిని ఎందుకు ఏర్పరచుకున్నాడో అది ఎరిగి బ్రతకాల. శరీర అవయవాల్లో కాలు చాలా పెద్దగా ఉంటుంది, కన్ను చాలా చిన్నగా ఉంటుంది. కాలు పెద్దగా ఉంది కాబట్టి కాలుని ప్రామాణికంగా చేసుకొని నేను చిన్నిదాన్ని అయిపోయాను, నేను దేనికి పనికి వస్తానని కన్ను అనుకోకూడదు. కాలు పెద్దదే అయినా కాలు ప్రత్యేకత వేరు, కంటి ప్రత్యేకత వేరు. వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు వారు స్వరక్తం కార్చిన సంఘంలో, కట్టిన సంఘంలో నీ స్థానం చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. పరిచర్య చేసేటువంటి నీవు కూడా వేల మందికి పరిచర్య చేసే స్థితిలో ఉండొచ్చు, లేకపోతే 15-20 మందితోటే సంఘాన్ని నడిపేటువంటి స్థితిలో నీవు ఉండొచ్చు. ఏదేమైనా దేవుని ఎంపిక దేవునిదే, దేవుని ప్రణాళిక దేవునిదే, దేవుని ఏర్పాటు దేవునిదే. సో పేతురు గారి అనుభవంలోకి వస్తే, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఫలితం లేదన్నాడు. చాలామంది క్రైస్తవుల నోట వచ్చేటువంటి మాట ఇది. ప్రయాసపడుతున్నాం కానీ ఫలితం లేదు అని చెప్పే ముందు, అయ్యా అమ్మ, ప్రయాసపడుతున్నాం కానీ ఫలితం లేదు అని చెప్పే ముందు బేసికల్గా లోక సంబంధమైన ఫలితాన్నో, లోక సంబంధమైన రిజల్ట్నో నీవు దృష్టిలో పెట్టుకోవద్దు. ఒకవేళ నీ సేవకుడు అవ్వచ్చు, విశ్వాస అవ్వచ్చు, సువార్థికుడు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, కాపరవ్వచ్చు, సువార్థికుడు అవ్వచ్చు, నువ్వేదైనా 5-fold మినిస్ట్రీలో అపోస్తలుడు అవ్వచ్చు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో అది గుర్తెరిగి దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి, నీ పరిచర్యను జరిగించి నీవు ముగించాలి. ప్రభుకి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు వరల్డ్లీగా, లోకరీతిగా మాట్లాడుతున్నా. కూలి చేసేవాడైనా, ఉద్యోగ వ్యాపారం చేసేవాడైనా, ఈవెందో పరిచర్య చేసేవాడైనా పర్హాప్స్ కామన్గా అంటారు, కష్టపడుతున్నాం కానీ ఫలితం లేదని. సీమోను పేతురు యేసు ప్రభువారు తన దోణిలోనికి వచ్చినప్పుడు, నీ దోణెను లోతునకు నడిపించి వలవేయమని ప్రభు చెప్తే, సీమోను పేతురు గారు చెప్పిన మాట కూడా అదే, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఫలితం లేదు. మనోళ్ళు పెద్దోళ్ళు అయితే కష్టపడుతున్నాం కానీ ఫలితం లేదు అనగానే ప్రార్థనా పరులు కూడా వాస్తు చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, ప్రభు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ బలలో చేయి వేసేటువంటి వారు కూడా పెళ్ళిళ్ళు పెట్టుకోవాలంటే మంచి రోజులు చూస్తారు. స్తోత్రం. ఇళ్ళు కట్టుకోవాలంటే మంచి రోజు చూస్తారు. శంకుస్థాపన చేయడానికి మంచి రోజు చూస్తారు. శంకుస్థాపన చేసేటప్పుడు నవధాన్యాలు వేస్తారు. పెళ్ళిళ్ళు పెట్టుకోవాలంటే మంచి రోజులు చూస్తారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాస్తు సామ్రాట్. నేను వాడు ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. నేను ప్రభువులోకి వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వస్తున్నానని విని, రాంబాబు గుంటూరు వస్తున్నాడు అనగానే, నేను వస్తాను, నేను చూడాలి, చాలా సంవత్సరాలు అయింది అన్నాడు. రమ్మన్నాను, వాడు రాలేదు. రెండో రోజు ఫోన్ చేశాడు. నేను అడిగా, ఎందుకని వస్తానన్నావు రాలేదంటే, ఏం చేస్తానురా, మా దగులుబాజీ జీవితం మీకు తెలియదేముంది, బయలుదేరి వద్దామనే లోపు మీ పాస్టర్ గారేనంట గుంటూరు నుంచి ఒక ఆయన వచ్చాడు, వాస్తు చెప్పండి, మేము చర్చి కట్టుకోవాలన్నాడు అని. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. సేవకులైన వారు వాస్తు చూసి వాస్తు ప్రామాణికంగా మందిరాలు కడితే సేవకుడు నడిపించే సంఘ బిడ్డల పరిస్థితి ఏంటి? సేవకుడు మంచి రోజులు చూస్తే, తిథులు, వారాలు, నక్షత్రాలు చూస్తే, సేవకుడు మాసచర్యను బట్టి నడిస్తే, జ్యోతిష్యాన్ని బట్టి నడిస్తే సంఘం పరిస్థితి ఏంటి? యథా రాజా తథా ప్రజ. అందుకే సంఘం కోసం దైవజనుడైనటువంటి వాడు వాక్య ప్రామాణికతలో నిలబడాలి, వాక్యాన్ని బట్టి బ్రతకాలి. తాను బ్రతికే బ్రతుకు సంఘం మీద ముద్ర వేయాలి, సమాజాన్ని పురికొల్పునివ్వాలి. ప్రయాసపడవచ్చు, ఫలితం ఉండకపోవచ్చు, దేవుని చిత్తం ఏదో గ్రహించి నడవాలి. ప్రభువు ధోనిని లోతునకు నడిపించి వలవేయమనగానే సీమోను పేతురు చెప్పాడు, ప్రయాసపడ్డాం ఫలితం లేదు. వెంటనే ప్రభు, పేతురు విశ్వాసం అయినను నీ మాట చొప్పున వల వేస్తాం అన్నాడు. లోతునకు నడిపించాడు, వల వేశాడు, విస్తారమైనటువంటి చేపను పట్టాడు.
సరే సాగిలపడ్డాడు, నేను పాపిని అన్నాడు, నేను విడిచిపో అన్నాడు. ప్రభు అతన్ని మనుషులు పెట్టే జాలరిగా చేశాడు. ఇది సంక్షిప్త చరిత్ర. నేను మీ ఎదుటికి తేవాలని ఆశపడుతున్న మాట ఏంటంటే, ఏదైనా మన దైనందిన జీవితంలో మనం ఆశించిన ఫలితం రాకపోతే ఎవరి దగ్గరికైనా వెళితే వాస్తు దోషం ఉంది, నీ గది కిటికీలు పగలగొట్టు, నీ ఇల్లు పగలగొట్టు, నీ వాకిలి పగలగొట్టు, నీ లెట్రిన్ మార్చు, ఇలాగ ఈ వస్తువు ఉండకూడదు, అలాగ ఆ వస్తువు ఉండకూడదు అని చెప్తారు. సూపర్ జ్ఞానం కలిగినటువంటి వాస్తు చెప్పేవాడు ఒకడు చెప్పిన మాటను బట్టి మనం ఇల్లు కట్టినా, ఇంకొకడిని నేను కట్టిన ఇల్లు వాస్తు ప్రకారం ఉందో లేదో చెప్పండి అంటే వాడు వచ్చి మళ్ళీ తప్పులు చెప్తాడు. ముందు చెప్పిన వాడు చెప్పింది తప్పు, ఇది వాస్తు ప్రకారం లేదు, నేను చెప్పే ప్రకారం కట్టు అని చెప్తాడు. సామెత ఉంది, ఏ ఇంటిది ఆ ఇంటి దగ్గరే దీన్ని నా బొచ్చులో శని ఉంది అంటాడంట. అడుక్కునేవాడైనా 4 ఇళ్ళు 5 ఇళ్ళు 10 ఇళ్ళు అడుక్కున్నప్పుడు పెట్టింది పెట్టినట్టు జాగ్రత్త చేసి ఇంటికి తెస్తే భార్య పిల్లలు తింటారు, తాను తింటాడు. ఏ ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గరే పెట్టింది పెట్టినట్టు తినేసి ఇంటికి వచ్చి ఖాళీ బొచ్చు చూపించి నాకు కలిసి రావడం లేదు, నాకు అలాగుంది, నాకు దోషం ఉంది, నాకు శని ఉంది అని చెప్పి బొచ్చు కింద వేస్తే అర్థం లేదు. కష్టపడేవాడు కష్టపడాలి. ప్రసంగం చెప్తుంది, చేయుటకు నీ చేతనైన ఏ పనైనా శక్తి వంచన లేకుండా చేయుము అన్నాడు. శక్తి వంచన లేకుండా చేయడం మన ధర్మం, ఆ పైన దీవించడం దేవుని యొక్క కర్తవ్యం. అసలు మనం పనే చేయం, లేదు ఒకవేళ పని చేసినా దైవ చిత్తానుసారంగా చేయం. కొన్నిసార్లు సీమోను పేతురు జీవిత అనుభవం తీసుకుంటే, రాత్రి ప్రయాసపడ్డం ఫలితం లేదు అన్నాడా, నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. వల వేశాడు, విస్తారమైన చేపను పెట్టాడు. మనం ఇక్కడే ఆగిపోతాం. ప్రయాసపడ్డం ఫలితం లేదు, ఛా అనుకుంటా, మనల్ని మనం నిందించుకుంటా, దేవుని నిందిస్తూ దేవుని మీద నిష్ఠురాలు పలుకుతూ ఆగిపోతాం. నేను ఒక మాట అడుగుతా, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఫలితం లేదు, మరి ఇప్పుడు ఎలాగొచ్చింది? 2 దోణెలు మునిగే అంత చేపను ఎలా పట్టగలిగారు? నాటికి నేటికి తేడా ఏంటి? మనోళ్ళని కనుక అడిగితే పెద్దోళ్ళని, ఒరే అయ్యా అప్పుడున్న వలలు పాతవి అయిపోయినాయిరా, అయిపోయింది వాటి స్టామినా, ఇక అవి కలిసి రావురా, వలలు తీసి కొత్త వలలు కొనుక్కో అంటారు. సీమోను గారు ఏమైనా కొత్త వలలు కొన్నాడండి? అవే వలలు, అదే వల అనుకోండి. తెలుగులో వలలు అన్నాడు కానీ మూల భాషలోకి వచ్చేపాటికి, అసలు రియలిస్టిక్ లాంగ్వేజ్లోకి వెళ్ళేపాటికి ప్రభు ఏమో వలలు వేయమన్నాడు, ఈయనేమో ఒకే వల వేసాడని చెప్పి ఉంటుంది. ఎపోక్రిఫాలో కూడా ఉంటుంది. సరే వల వేశాడు, కొత్తవేమి కొనలా, మార్చలా. పోనీ దోణెలు ఏమన్నా మార్చాడా? దోణెలు పాతగిల్లిపోయాయి, వైభవం పోయింది, కొత్త దోణెలు కొంటే నీకు కలిసి వచ్చింది అంటారు మనోళ్ళు. అయితే సీమోను గారు ఏమైనా కొత్త దోణెలు కొన్నాడా? అవే దోణెలు. పోనీ గెన్నేసరతు సరస్సు, అదే గలిలయ సముద్రంలో ఒక పాయ అంటాడు, అదేమన్నా మార్చాడా? విజయవాడ దగ్గర కృష్ణానదికి వెళ్ళి చేపలు పట్టు, ఇక నీకు ఈ నదిలో దొరకవు ఇంకో నదికి వెళ్ళు, ఈ సముద్రంలో దొరకవు ఇంకో సముద్రానికి వెళ్ళు అనేవాళ్ళం మనమైతే. సముద్రం మారలా, వలలు మారలా, దోణెలు మారలా. పోని మనుషులు ఏమైనా మారారా? వాడి చేత్తో ఈ పని చేస్తే కలిసి రాలేదంటారు కొంతమంది. ఇల్లు కడుతూ ఇంటికి ప్రార్థన చేసి ప్రారంభం, అదే ఇంటి నిర్మాణం శంకుస్థాపన అంట మనం వాడుక భాషలో, జరిగించేటప్పుడు వాళ్ళ చెల్లెలు ఉంది అక్కడ ఇంట్లో, నా ఇంటి యజమానుడు చెల్లెలు, భర్త చనిపోయాడట, ప్రార్థనాపరురాలే, విధవురాలని ఆమెను పిలవలేదు. న్యాయమా ఇది? వైధవ్యం అనేది మనిషికి ఉండదండి, పనికి వాళ్ళ మన ఆలోచనలకు ఉంటుంది. బైబిల్ అన్నాడు, విధవరాలి పొరిమేరను స్థిరపరుస్తానన్నాడు, విధవరాలి పక్షంగా వ్యాజ్యమాడతానన్నాడు. నీవేమో విధవరాలిని ఇగ్నోర్ చేస్తావు. ఉదయం లేవగానే నీ ముఖం నీకు బకాసురుడి ముఖంలాగా, శ్రీలంక రాక్షసుడి ముఖంలాగా కనపడినా నీ ముఖం నీకు ఘనతే. అద్దం తెప్పించి నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకుంటావు తప్ప ప్రార్థనా పరురాలైనటువంటి విధవరాలు ఎదురొస్తే కూడా ముందుకు వెళ్ళలేవు. ప్రభు అలా చెప్పలా, వాక్యం అలా చెప్పలా. అయ్యా మీకు కలిసి రాదు, మీ చేతాళం అయిపోయింది, మీ పనితనం అయిపోయింది, మీరు కాదు ఇక నుంచి మీ పిల్లలు పట్టాలి చేపలని ఏమని చెప్పారా? లేదు. సముద్రం అదే, దోణెలవే,
వలలు అవే, మనుషులు కూడా మారలా. మరి అప్పుడెందుకు పట్టలేదు, ఇప్పుడు ఎందుకు పట్టారంటే 1, 2, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. అప్పుడు వారు చేసింది చీకటి ప్రయత్నం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి అంతయు ప్రయాసపడితిమి అన్నాడు. వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ స్నేహితుడా, సహోదరి, ఏదైనా ఒక ప్రయత్నం దైవ చిత్తానుసారంగా నువ్వు చేసేటప్పుడు, వాక్యానుసారమైన నిబద్ధత కలిగి నీవు ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు అది పగటి సంబంధమైన ప్రయత్నంగా ఉండాలి తప్ప చీకటి ప్రయత్నంగా ఉండకూడదు. పరమగీతం 3లో ఉంటుంది, రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికి తిని కానీ వెతికినను అతడు కనబడలేదు. చీకటి ప్రయత్నమే వద్దని బైబిల్ చెప్తుంటే ఈ స్త్రీ చీకట్లో పరుండి ఉండి ప్రాణప్రియుని వెతికిందంట. చీకటి అనగా పాపానికి సాదృశ్యం. పాపములోనే ఉండి ఫలితం పొందాలని ఆశిస్తే అర్థం లేదు. పాపములోనే ఉండి ప్రాణప్రియుడైనటువంటి దేవదర్శనం ప్రకారం దేవుని దర్శనం కొరకు నువ్వు జీవిస్తే పాపములో ఉన్న వ్యక్తి దేవదర్శనం పొందలేడు. ఒకవేళ పొందిన ఫలితార్థం శూన్యంగా ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది చీకటి ప్రయత్నం విడు. చీకటి పాపానికి సాదృశ్యం. ఏ పాపములో నీవు కూరుకుని ఉన్నావో, ఏ పాపం నీ నిలుబడి చేస్తుందో, ఏ పాపం వల్ల నీ కుటుంబం వీధిన పడిందో, ఏ పాపం వల్ల నీకు అంటేది అండడం లేదు, ముట్టేది ముట్టడం లేదని నీవు అనుకుంటున్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టు. గోచిలో పాపం పెట్టుకొని కాశీకి పోయాడంటే ఒకడు. పాపాన్ని నీ జీవితంలో ఉంచి నేను కష్టపడుతున్నాను కానీ ఫలితం రావట్లేదంటే అర్థం ఉంటుందా? చీకటి ప్రయత్నాన్ని విడిచిపెట్టాలి, నంబర్ 1. రెండవది, దోణిలో నీ అంతట నీ ఉండి ప్రయత్నం చేస్తే కష్టం. దోణిలోకి ఎవరు రావాలంటే జగద్రక్షకుడైన యేసు ప్రభువు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు దోణిలో లేనప్పుడు నీవెంత ప్రయత్నం చేసినా ఫలితం లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే దోణిలోకి వచ్చాడో అప్పుడు విస్తారమైన చేప. అంటే రెండవ సంగతి ఏంటంటే, 1 చీకటి ప్రయత్నాన్ని విడిచిపెట్టాలి, 2 పగటి ప్రయత్నం ప్రారంభించాలి. అంటే చీకటి క్రియల్ని, పాప సంబంధమైన స్థితిని విడిచి మా యుద్ధోపకరణములు తేజస్ సంబంధమైనవి, పగటి సంబంధమైనవి అన్నాడు పౌలు భక్తుడు. మనం పగటి వారము అన్నాడు. సో తెల్లవారుతుండగా ప్రభువు సీమోనుదైన పేతురు దోణిలో ప్రవేశించెను. తెల్లవారుతుండగా అంటే చీకటికి స్వస్తి చెప్పి సూర్యోదయ అనుభవంలోకి రావాలి, అరుణోదయ అనుభవంలోకి రావాలి. చీకటిని విడిచిపెట్టాలి. రెండోది, మన ప్రయత్నం పగటి ప్రయత్నంగా మారాలి. మూడవది, ప్రభు నీ దోణిలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నీ దోణిలోకి రావాలి. ఎవరెవరినో వెళ్ళి అడుగుతాం సలహాలు, ఎవరెవరు అండో కావాలని కోరుకుంటాం, ఎవరెవరో మాతో ఉన్నారు, మాకు బ్యాకప్ ఉన్నారని చెప్పి ఆలోచన చేస్తాం. మనుష్యులు ఎంత అగ్రగణ్యులైనా, శ్రేష్ఠులైనా, గొప్పవారైనా వారు ఒకవేళ నీకు సపోర్టివ్గా ఉన్నా నీ బ్రతుకు మారదు, నీ భవిష్యత్తు మారదు, నీ జీవితం దీవెనకరంగా ఉండదు. దోణి అనగా నీవు, దోణి అనగా నీ కుటుంబం, దోణి అనగా నీ సంఘం, లేదు దోణి అనగా నీ ఉద్యోగ వ్యాపారం. దోణిలో ప్రభు ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు ఉండాలి, నీ కుటుంబంలో ప్రభు ఉండాలి, నీ ఉద్యోగ వ్యాపారంలో ప్రభు ఉండాలి, నీవు నడిపించే సంఘంలో ప్రభు ఉండాలి. అదేంటండి సంఘంలో ప్రభు ఎందుకు ఉండడండి అంటారా? ఎక్కడున్నాడండి ప్రభు ఈరోజు? సంఘాల్లో అద్భుతాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, పేరు పెట్టి పిలవడాలు ఉన్నాయి, దయాలు వదిలించడాలు ఉన్నాయి, ఆర్థికపరమైన దీవెనలకు మార్గాలు చెప్తున్నారు. బ్రతుకును సరిచేసే వాక్యానికి తావులేదు. వాక్యం సంఘంలో లేదు అంటే ప్రభు లేనట్టే. ఎక్కడైతే వాక్యం లేదో అక్కడ దేవుని సన్నిధి లేదని అర్థం. ప్రభు దోణిలో ఉన్నట్టుగా సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, నీ వ్యక్తిగత జీవితంలోనైనా ప్రభు ఉండాలి. నాలుగవది,
నీ మాట చొప్పున వలవేతును అన్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంతమంది జీవితాన్ని ప్రభు మాట చొప్పున నడిపించుకుంటున్నారండి? ఆదివారం ప్రార్థనకి వెళితే మళ్ళీ ఆదివారమే, ఆలోచనలన్నీ వారివే, తీర్మానాలన్నీ వారివే, నిర్ణయాలన్నీ వారివే. మనుషుల్లో అగ్రగణ్యులు వెతుక్కుని వారి మాట వీరి మాట చొప్పున నడుస్తారు. బైబిల్ చెప్తుంది, నీ మాట చొప్పున వలవేతును అన్నాడు పేతురు. విస్తారమైన చేపను పట్టాడు. కానా పెళ్లి విందులో తల్లి చెప్పింది, ద్రాక్షాసం అయిపోయిందయ్యా అని. సరే, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదన్నాడు. పనివారికి చెప్పింది, ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రభు మాట చొప్పున రాతి బాణాలు నింపారు, ముంచి వడ్డించారు, కొరత తీరింది, లోటు లేకుండా పోయింది పెళ్లి విందులో. నా బ్రతుకులో, మన కుటుంబంలో లోటు లేకుండా ఉండాలంటే ప్రభు మాటను ఆచరించాలి. ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే దోణిలోకి ప్రభు ఉండడమే కాదు, ప్రభు మాట చొప్పున వల వేశారు. ఆయన మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. మన దైనందిన జీవితంలో లాజరు బయటికి రమ్మన్నప్పుడు ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు సజీవుడై బయటకు వచ్చాడని రాయబడింది. ఆయన మాటకు ప్రాధాన్యత ఇవ్వు. ఆయన నీ జీవితంలో చేర్చుకో. నువ్వు చేసే ప్రయత్నం పగటి ప్రయత్నం చేయి. నీలో ఉన్న చీకటి ప్రయత్నాన్ని విడిచిపెట్టు. దోణిలు మార్చాల్సిన పని లేదు, వలలు మార్చాల్సిన పని లేదు, సముద్రం మారాల్సిన పని లేదు, మనుష్యుల్ని మార్చాల్సిన పని లేదు. బేస్ ఒక్కటే, ప్రభు నీ దోణిలో ఉండాలి. ప్రభు మాట చొప్పున నువ్వు అడుగు వేయాలి. పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. పగటి సంబంధమైన జీవితాన్ని ప్రారంభించాలి. చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నుంచి సీమోను పేతురు ఫలింపును చూసినట్లే నేను కూడా నీకు యుక్తంగా నడుస్తాను ప్రభువా అనే ఆశ ఉంటే చెప్పబడిన వాక్యం నా బ్రతుకులో నెరవేరునట్లుగా అవకాశం ఇద్దాం. ప్రార్థన చేద్దాం, తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు ఇవ్వండి. చీకటిని విడిచి తేజస్ సంబంధమైన జీవితంతో అయ్యా మిమ్ములను మా జీవితంలో, హృదయంలో, మా కుటుంబంలో చేర్చుకుని మీ మాట చొప్పున ముందుకు వెళ్ళే భాగ్యం ఇవ్వండి. సీమోను పేతురుని దీవించిన దేవుడు మీరు. ఆ దీవెన మేము అనుభవించడానికి కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.